హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 81వ భాగం. పాప తీర్థను చుట్టుకుని, నాకు కడుపు నిండిపోయింది, ఇంక వద్దు వదినా. అమ్మను చూస్తే నాకు భయం వేస్తుంది. నిన్న నేనన్న మాటలకు నన్ను కొడుతుందేమో, నువ్విక్కడే ఉండు అంది. పాప మాటలకు మహిమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్న తల్లిని చూసి కన్నబిడ్డ భయపడే స్థితికి వాళ్ళ పరిస్థితిని నేనే తీసుకొచ్చాను. ఇన్ని రోజులు పట్టించుకొని నేను ఇప్పుడు సడన్గా సాకాలని అనుకుంటే పిల్లలు భయపడడంలో అర్థం ఉంది అనుకొని తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోబోయింది మహిమ. కానీ తీర్థ ఆమె చేయి పట్టి ఆపి పాపను తన నుండి విడదీసి, మా లతిక పాప గుడ్ గర్లా బ్యాడ్ గర్లా అని అడిగింది. గుడ్ గర్ల్ అంది పాప. మరైతే నేను తినిపిస్తే తినినప్పుడు అమ్మ తినిపిస్తే కూడా తింటేనే కదా గుడ్ అవుతారు అంది. కానీ అమ్మ అని కళ్ళను బెదురుగా అల్లార్చింది పాప. అమ్మ ఏమీ అనదు, నాకన్నా బాగా తినిపిస్తుంది. అసలే స్కూల్కి టైం అయిపోతుంది కదా అంది తీర్థ. దాంతో సరే అన్నట్లుగా తల ఊపింది పాప. వెంటనే తీర్థ తప్పుకొని ఆ స్థానాన్ని మహిమకి ఇచ్చింది. మహిమ తన చేత్తో పాపకు దోసెముక్క తుంచి నోటికి అందించగానే తల్లి వంక భయంగా చూస్తున్న పాప తల్లి తనని తిట్టలేదని అమ్మా అంది చిన్నగా. మరుక్షణం కన్నీరు వర్షిస్తుండగా పాపను గుండెలకు హత్తుకుంది మహిమ. మాలిని చెల్లిని ఆమె బాధను చూస్తూ, ఎదురు దెబ్బ తింటే కానీ తల్లి ప్రేమ గుర్తుకు రాలేదు. నేను కూడా ఈ పరిస్థితిని దాటి వచ్చాను కదా అని బాధగా అనుకుంది. లతీష్ కూడా తినేశాక స్కూల్ బస్ వచ్చిందని పనివాళ్ళు చెప్పడంతో తన పిల్లల నుదుటిని చుంబించి స్కూల్ ఇంకా క్యారేజ్ బ్యాగులు అందించింది మహిమ. పిల్లలు తల్లిలోని మార్పుకి ఒకరి ముఖాలొకరు చూసుకొని పొంగిపోయి, బాయ్ వదినా, బాయ్ పెద్దమ్మ అని చెప్పి కదలబోతూ తల్లికి కూడా బాయ్ అని చేతులు ఊపి వెళ్ళిపోయారు. ఆ చిన్న చర్యకి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది మహిమ. ఆమెలో వచ్చిన మార్పుకు సంతోషిస్తూ టిఫిన్ తింటున్నాడు రాజేంద్ర. జితేంద్ర మాత్రం ఆ నలుగురి మీద కోపంగానే ఉన్నాడు. అప్పుడే చక్రధర్ తాను చేయబోయిన పనికి అస్సలు భయం లేకుండా సిగ్గుపడకుండా జితేంద్ర పక్కన కూర్చుంటూ, ఏంటి బావా సంగతులు అని అడిగాడు. దాంతో టిఫిన్ తినకుండా లేచి వెళ్ళిపోబోయాడు జితేంద్ర. తీర్థ అతన్ని ఆపి, ఇది మీ ఇల్లు మావయ్య, ఎవరో మనకు నచ్చలేదని మన కడుపుని పస్తు పెట్టకూడదు కదా. ఒక్క రోజుతో పోయే విషయం కాదిది. నా మాట విని టిఫిన్ తినండి. రాత్రి కూడా ఏం తినలేదు అంది. నా కొడుకు కోడలిని చంపాలనుకునే వాడితో కలిసి తినేంత గొప్పగా నేనింకా ఎదగలేదమ్మా. నీకు నీ మొగుడికి ఉన్నంత ఉదార హృదయం నాకు లేదు. నన్ను ఇబ్బంది పెట్టకు అనేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు జితేంద్ర. దాంతో బాధగా ధ్రువ్ వైపు చూసింది తీర్థ. జస్ట్ రిలాక్స్ అన్నట్లుగా కళ్ళతో సైగ చేశాడు ధ్రువ్. చక్రధర్ మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా టిఫిన్ తినేసి హాల్లో కూర్చున్నాడు. అప్పుడే మహిమ ఇంకా చాందిని తమ గదుల్లో నుండి 4-5 జ్యువెలరీ బాక్సులు తీసుకొని మాలిని దగ్గరకు వచ్చారు. చక్రధర్ భార్య చేతిలో నగలపెట్టెలు చూసి, వీటిని ఎందుకు తీసుకెళ్తుంది? వీటిని ఆధారంగా చేసుకుని ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాను అని కోపంగా చూస్తున్నాడు. చెల్లిని వదినను చూసి మాలిని పక్కకు వెళ్ళిపోబోయింది. ఆగక్క అని మహిమ ఆమెకు అడ్డుగా నిలిచి, మేం తప్పు చేశాము, అందుకే ఆ తప్పుని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాము. అయితే అన్నం పెట్టిన ఇంటికి ద్రోహం చేయాలని మేమెప్పుడూ అనుకోలేదు. మా భర్తల ఆలోచనలో మమ్మల్ని కూడా కలిపి ద్వేషించకు. మా తప్పు తెలుసుకున్నాం, అందుకే అయాచితంగా వచ్చేది మా దగ్గర నిలవదని అర్థం చేసుకున్నాం. అందుకే ఈ వస్తువులు నీకే తిరిగి ఇచ్చేస్తున్నాం. వీటికి మేము అర్హులం అనుకున్నప్పుడు నీ చేతుల మీదుగా వీటిని తీసుకుంటాం అని వాటిని టేబుల్ మీద పెట్టేసి కిచెన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ధ్రువ్ వాళ్లను వాళ్ళ మాటలను చూసి చక్రధర్ ఊహ తెలిసిన వాడిలా అతని వైపు ఓ కన్నీళ్ళుక్కిచ్చి ఏం పట్టనట్లుగా పనివాళ్లను పిలిచి, ఆ బాక్సులను మాలినమ్మ గదిలో పెట్టండి అని ఆర్డర్ వేసి తన టిఫిన్ ముగించి తమ గదిలోకి వెళ్ళిపోయాడు. దాంతో తీర్థ మాలిని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వీళ్ళల్లో ఈ మార్పు ముందే వస్తే
ఈరోజు అందరి మనసులో ఈ బాధ భయం ఉండేది కాదు కదా అంది మాలిని. దేనికైనా సమయం రావాలి అత్తయ్య. మీరే విషయానికి బెంగ పడకండి అంది తీర్థ. నా బెంగ మీ గురించే తల్లి. ఇప్పుడిప్పుడే ఆనందకరమైన జీవితానికి పునాది పడుతుంటే మళ్ళీ తుఫాను సూచనలు కనిపిస్తుంటే భయంగా ఉంది అంది. మీరేం భయపడకండి, ఎవరికీ ఏం కాదు, మీ అబ్బాయి అన్నీ చూసుకుంటారు అనేసి ఆమెను కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించింది. నువ్వు కూడా తిను అంది మాలిని. ఉండండి, అందరం తిందాం అని తీర్థ కిచెన్లోకి వెళ్ళి మహిమ చాందినీలను కూడా తీసుకొచ్చి డైనింగ్ దగ్గర కూర్చోబెట్టింది. ఆ వచ్చిన వాళ్ళు మాలిని ముఖం ప్రసన్నంగా లేకపోవడం చూసి, అమ్మా తీర్థ, మీరు తినండి, మేము తర్వాత తింటాం, అయినా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినే అర్హతను మేము కోల్పోయాం అని వెళ్ళిపోబోయారు వాళ్ళు. దాంతో తీర్థ వాళ్ళని ఆపి, కుటుంబం అన్నాక గొడవలు మనస్పర్ధలు రావడం సహజం, అయితే దూరాన్ని దగ్గర చేయడానికి ప్రయత్నించాలి కానీ మరింత దూరం చేసుకోకూడదు. మీరు కూడా ఇంటి కుటుంబ సభ్యులే, మీకు అన్ని హక్కులు అర్హతలు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. బాధ్యత ఎరిగి మసులుకోమని చెప్పడం దూరం పెట్టడం కాదు అని వాళ్ళను కూర్చోబెట్టి వాళ్లకు కూడా టిఫిన్ వడ్డించింది. మాలిని వాళ్లతో మాట్లాడకపోయినా మౌనంగా తింటుండడంతో వాళ్ళు ఉండడం ఆమెకు అభ్యంతరం కాదని అర్థమై వాళ్ళు కూడా టిఫిన్ తిన్నారు. రాజేష్ హాల్లో కూర్చున్న చక్రధర్ని చూసి, ఇంకా ఇక్కడే ఉంటే ఎలా బావా, గార్డెన్ పని చేయాలి కదా, బయటకు పద అన్నాడు. నేనేంటి, నా రేంజ్ ఏంటి, నేను ఆ పని చేయను అన్నాడు చక్రధర్ పొగరుగా. చూడు బావా, మనం బయట ముష్టి అడగాల్సిన పరిస్థితి నుండి రక్షించబడ్డాం. ఇక ఇప్పుడు నువ్వు స్టేటస్ రేంజ్ అని లేని వాటి కోసం ఊగులాడావంటే ఉన్నది కూడా పోతుంది, తర్వాత నీ ఇష్టం. ఇంకా ఇంకా ఇంట్లో వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరమైతే నాకు లేదు. బయటకు వెళ్ళి చేసే ఈ పాచి పనే ఎక్కడ చేస్తే నాకెటువంటి నామోషీ లేదు. చెప్పడం చెప్పాను, తర్వాత నీ ఇష్టం అనేసి గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు రాజేష్. కోపంగా ఉన్నా ఇప్పటి టైం తనది కాదు అని అయిష్టంగానే రాజేష్ వెనుక కదిలాడు చక్రధర్. తీర్థ కూడా టిఫిన్ తినేసి తమ గదిలోకి వచ్చింది. పెత్తనాలు అయిపోతే ఆఫీస్కి బయలుదేరుతావా అని అడిగాడు ధ్రువ్. నువ్వు వాళ్ళను క్షమించవచ్చు, నేను ఊరట కలిగించకూడదా అని అడిగింది రెడీ అవుతూ. అమ్మా క్లాసులు రాని, ముందు రెడీ అవ్వు అన్నాడు. దాంతో చిన్నగా నవ్వుకొని రెడీ అయిపోయి పద వెళ్దాం అని కారులో కూర్చోగానే ధ్రువ్ కార్ డోర్ తీస్తూ గార్డెన్లో ఉన్న ఆ ఇద్దరిని చూసి, సాయంత్రం నేను వచ్చేసరికి ఎండిపోయిన ఆకులు లేకుండా మొక్కలన్నీ సరైన షేపులో అందంగా ఉండాలి అని చెప్పి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అంత సమయంలో ఒక్కసారి కూడా తీర్థ ఆ ఇద్దరి వైపు చూడలేదు. ఆఫీస్కి రాగానే తీర్థ మామగారి గదికి వెళ్ళి టిఫిన్ ప్లేట్లో పెట్టి తినమని అందించింది. ఇంకా మూడ్ క్లియర్ అవని జితేంద్ర, నాకు తినాలని లేదమ్మా అన్నాడు కాస్త అసహనంగా. తప్పు చేసినా లేక చేయాలని అనుకున్న వాళ్ళను సాధించాలి కానీ మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు మావయ్య. సమయానికి తినకుండా ఆరోగ్యం చెడితే మనకు నష్టం కానీ వాళ్ళకి కాదు. నిన్నటి సంఘటన గురించే ఆలోచిస్తూ ఉండకుండా ముందు టిఫిన్ తినండి అంది. నువ్వు వెళ్ళు, నేను తింటాను, మళ్ళీ మీ ఆయన అరుస్తాడు అన్నాడు. మీరు తింటేనే నేను వెళ్తాను అని భీష్మించుకొని కూర్చుంది తీర్థ. దాంతో మొండి పిల్ల అన్నట్లుగా చూసి టిఫిన్ తినడం మొదలెట్టాడు జితేంద్ర. చిన్నగా నవ్వుకొని గ్లాసులో వాటర్ పోసి మరో దోశ వడ్డించింది తీర్థ. టిఫిన్ తినడం అయిపోగానే జితేంద్ర ఆర్తిగా తీర్థ తల నిమురుతూ, మీరు జాగ్రత్తగా ఉండాలి తల్లి, విషం కక్కే మనుషులను ఇంట్లోనే పెట్టుకొని మీరున్నంత ధీమాగా నేను ఉండలేకపోతున్నాను అన్నాడు. భయం వద్దు మావయ్య, వాళ్ళ ప్రతి మూమెంట్ తెలుసుకున్న ఆయనకి ఇక పైన ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసు కదా, అందుకే మీరు అవేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అనేసి తమ క్యాబిన్కి వెళ్ళిపోయింది తీర్థ. ధ్రువ్ మీటింగ్ ఉందని బయటకు వెళ్ళి ఆఫీస్ అయిపోయే టైం అవుతుండగా తన క్యాబిన్కి వచ్చి తీర్థ చేతిలో ఒక కవర్ పెడుతూ, త్వరగా రెడీ అవ్వు, బయటకు వెళ్దాం అన్నాడు. ఇప్పుడెక్కడికి మహానుభావా అని అడిగింది. ఏం చెప్తే కానీ రెడీ అవ్వరా మిస్సెస్ ధ్రువదీప్
అన్నాడు. ఎందుకు అవ్వను? అవ్వలేదంటే ఎలా ఉంటే అలా తీసుకుపోతావు కదా అంది. మాటలు బాగా నేర్చావు అని తన తలతో ఆమె తలను ఢీకొట్టి త్వరగా రెడీ అవ్వు అన్నాడు. వాష్రూంలోకి వెళ్ళిన తీర్థ ఫ్రెష్ అయి కవర్లో డ్రెస్ తీసి చూసి మళ్ళీ మోడ్రన్ డ్రెస్ తెచ్చావా అని మూలిగి దాన్ని వేసుకుని వెనుక ఉన్న జిప్ని ఎలాగో అవస్థపడి కాస్త పైకి పెట్టింది. కానీ ఇంకా పైకి లాగలేకపోతుంది. వీలు పడడం లేదు. ఆమె వల్ల కావడం లేదు. ఇంటి దగ్గరైతే మేనకను పిలుస్తాను, ఇప్పుడేం చేయాలి అనుకొని తన హెయిర్ని దువ్వుకొని ఆ రోజు పబ్కి వెళ్ళినప్పుడు ధ్రువ్ ఎలా వేశాడో అలా ముందుకు కాస్త వెనక్కి కాస్త హెయిర్ని అడ్జస్ట్ చేసి అద్దంలో తనను తాను చూసుకొని బయటకు వచ్చింది. ముడుకులు దాటి ఉన్న అంబ్రిల్లా కట్ బ్లూ కలర్ డ్రెస్లో ముందుకు వేసుకున్న హెయిర్తో ముద్దుగా ఉన్న తీర్థని చూసి ఆమె వదనం ప్లెజెంట్గా లేకపోవడంతో ధ్రువ్ నొసలు ముడుస్తూ మళ్ళీ డ్రెస్ తీసుకొచ్చానని కోపం వచ్చిందా అని అడిగాడు. కాదని తల అడ్డగా ఊపింది. డ్రెస్ నచ్చలేదా అని అడిగాడు. దానికి నచ్చింది అని తల ఊపింది. ఏమడిగినా తల ఊపుతున్న ఆమెను చూస్తూ ఆమె వైపు కదిలాడు ధ్రువ్. అతని రాక తెలుస్తుంటే ఇబ్బందిగా డ్రెస్ని తన గుప్పెటిలో బంధిస్తూ ఒక అడుగు వెనక్కి వేయబోయింది. మరుక్షణం ధ్రువ్ ఆమెను హత్తుకున్నట్లుగా చుట్టుకొని తీర్థ అని పిలిచాడు. ఆమె అతని వైపు చూడకుండా కళ్ళను నేలకే పరిమితం చేసింది. దాంతో ఆమె వీపు మీద చేతితో తడుముతూ ఒక్క సెకనులో వెనుక డ్రెస్ జిప్ని పైకి లాగాడు. అతని చర్యకు దిగ్గున తల ఎత్తి అతని వైపు చూసింది. ఏంటి అని కళ్ళెగరేశాడు. నీకన్ని విషయాలు ఎలా అర్థమైపోతాయి అని చిన్నగా అడిగింది. ఆ విషయం పక్కన పెట్టు. నీ విషయాలు నాతో చెప్పుకునే స్వేచ్ఛ నీకింకా రాలేదని నీ ఉద్దేశమా? లేక మనిద్దరం ఒకటైనా కూడా నీ బిడియాన్ని దూరం నెట్టలేకపోతున్నావా అని అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అతన్ని హత్తుకుంది. ధ్రువ్ కూడా ఆమెకు అనుగుణంగా హత్తుకొని నువ్వు సిగ్గుపడుతున్నావేమో కానీ నా దగ్గర నీకు ఇంకా చొరవలేదని నువ్వు అనుకుంటున్నావేమో అని నేను ఫీల్ అవుతాను అన్నాడు. దాంతో అతని నుండి వేరుపడి అతని కళ్ళల్లోకి చూస్తూ అస్సలు ఫీల్ అవ్వకు ధ్రువ్. నువ్వు నా ప్రాణం. నాకు ఈ లోకంలో ఉన్న అత్యంత ఆత్మీయుడివి నువ్వే. నీ దగ్గర పూర్తి స్వేచ్ఛ ఉంది నాకు. నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాను. కానీ కొన్నిసార్లు నాకు తెలియకుండానే ఏదో బిడియం అంటూ ఇక చెప్పలేక ఆగిపోయింది తీర్థ. దాంతో ఆమె వైపు ఆర్తిగా చూస్తూ ఆమె పెదవులకు దగ్గరగా కదిలాడు. ఆమె కూడా అతనికి సహకరిస్తున్నట్లు తన వదనాన్ని ముందుకు పెట్టింది. ఆమె పెదవులకు దగ్గరగా వచ్చిన ధ్రువ్ తన ప్రయత్నాన్ని విరమించుకొని దూరం జరిగాడు. అది చూసి ముఖం డల్గా పెడుతూ ఏమైంది అని అడిగింది. ఇది ఆఫీస్, అది ఇది అని క్లాస్ పీక్తావు కదా అన్నాడు. దాంతో తీర్థ కిలకిలా నవ్వి ముద్దుకి ఎగ్జంప్షన్ ఉందిలే, పర్వాలేదు. నేను ఓనర్ని కదా, పర్మిషన్ ఇస్తున్నాను అంది. వద్దులే అని సాగదీసి నీ పర్మిషన్ నీ దగ్గరే ఉంచుకో. నేనిక్కడితో ఆగను. నువ్వు ఇంతకు మించి ప్రొసీడ్ అవ్వనివ్వవు అన్నాడు. దాంతో చిరుకోపంగా చూసింది. ఆమె మోము చూసి నవ్వేస్తూ ఆమె చేయి అందుకొని ముందుకు కదిలాడు. డిన్నర్ కోసం హోటల్కి తీసుకొచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తీర్థ వైపే చూస్తున్నాడు ధ్రువ్. డిమ్ లైట్ల వెలుగులో బ్లూ కలర్ డ్రెస్లో భలే క్యూట్గా ఉన్న ఆమె నుండి చూపు తిప్పడం లేదు. చుట్టూ పరిసరాలను చూస్తున్న తీర్థకు ఏదో అనుమానం వచ్చి ధ్రువ్ వైపు చూసింది. కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు ధ్రువ్. వెంటనే అతని చూపుకి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి. అలా చూడకు ధ్రువ్, ఇబ్బందిగా ఉంది నాకు అంది. ఇలాగే కాదు, నిన్నెలా అయినా చూడడానికి నాకు పూర్తి హక్కుంది అన్నాడు. హక్కుల గురించి ఇంట్లో మాట్లాడుకుందాం, ముందు చూపు మార్చు అంది. నిన్నెలా చూస్తుంటే అని సాగదీశాడు. ఆఫీస్లో ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్స్ గుర్తుకు వస్తాయి, మరి ఇక్కడ గుర్తుకు రావా అని అడిగింది. మామూలు దానివి కాదు నువ్వు అని సుతారంగా తిట్టి మెచ్చుకోవడానికి కూడా ప్లేసులు చూడాలా? కాంప్లిమెంట్స్ కూడా మన గదిలోనే ఇవ్వాలి అంటే ఎలా? అక్కడైతే నా కాంప్లిమెంట్స్ వేరే రకంగా ఉంటాయి అన్నాడు దరహాసంలా నవ్వి కన్ను కొడుతూ. అతని ఆ నవ్వుకే ఆమె గుండె జల్లుమంది. దాంతో అతన్ని మాటల్లో పెట్టాలని ఆకలి వేస్తుంది, ఫుడ్ ఇంకా రాలేదు అంది.
అంతలోనే బేరర్ వచ్చి ఫుడ్ పెట్టి వెళ్ళాడు. తీర్థ ఒక ముద్ద నోట్లో పెట్టి వావ్, ఇట్స్ వెరీ టేస్టీ అంటూ ధ్రువ్ వైపు చూసింది. అతను తినకుండా ఆమెనే చూస్తున్నాడు. దాంతో నన్ను చూస్తావేంటి, ముందు తిను అంది. నా ఆకలి ఇంటికి వెళ్తే కానీ తీరదు అన్నాడు కొంటెగా. ఛీ, నీకు అసలు సిగ్గు లేదు అంది. సిగ్గుపడితే ఎంజాయ్ చేయలేం బేబీ అన్నాడు. ఆపరా బాబు నీ మాటలు, నన్ను తినకుండా భోజనం తిను అంది మరింతగా బ్లష్ అవుతూ. ఆమె మాటలకు నవ్వుకుంటూ తినడం మొదలుపెట్టాడు. డిన్నర్ అయిపోయాక పబ్ దగ్గర కారు ఆపి ధ్రువ్ కారు దిగి ఆమె వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆమె చేయి అందుకున్నాడు. అనుకున్నాను, నువ్వు డ్రెస్ తెచ్చావు అంటే పబ్కి తీసుకెళ్తావు అనుకున్నాను, అలాగే చేశావు అంది. ఏం ఇష్టం లేదా అని అడిగాడు. ఇష్టం లేదు అంటే ఇష్టం అయ్యేలా చేస్తావు కదా, పైగా పబ్కి వచ్చే వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు అని ఇదివరకే గీతోపదేశం కూడా చేశావు కదా అంది నవ్వుతూ. దాంతో అతను కూడా నవ్వేసి పద అని లోపలికి తీసుకెళ్లాడు. పబ్లో తాగేవాళ్ళు తాగుతూ, ఊగేవాళ్ళు ఊగుతూ, డాన్స్ చేసేవాళ్ళు చేస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోయినట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. వాళ్ళని చూసి ఒక క్షణం భయపడుతూ ధ్రువ్ చేతిని గట్టిగా పట్టుకుంది తీర్థ. డోంట్ వర్రీ అన్నట్లుగా కళ్ళతో సమాధానమిచ్చి లెట్స్ డాన్స్ అన్నాడు. నాకేమంత ప్రాక్టీస్ అవ్వలేదు, మొన్నటిలా నువ్వే చేస్తూ చేయించుకో అంది. చిత్తం మేడం, ఈసారి ఇంట్లో ప్రాక్టీస్ చేయించి తీసుకొస్తానులేండి అని తమాషాగా అంటూ ఆమె నడుం మీద చేయి వేశాడు. దాంతో కళ్ళను మూసి తెరిచి గట్టిగా ఊపిరి తీసి వదిలింది తీర్థ. ఆమె ఎక్సర్సైజులు చూసి ధ్రువ్ కాస్త పెద్దగానే నవ్వుతూ ఒలింపిక్స్ గేమ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లుంది నీ ఫీలింగ్ అన్నాడు. దాంతో క్రయింగ్ ఐకాన్లా ముఖం పెట్టింది. అబ్బా తీర్థ, నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వెంటనే ఇంటికి వెళ్ళిపోయి నిన్ను మెచ్చుకోవాలని అనిపిస్తుంది అన్నాడు కొంటెగా. ఇప్పుడు చిరుకోపంగా చూసింది అతని వైపు. ఆమె మోము చూసి ధ్రువ్ నవ్వేశాడు. అతను నవ్వగానే ఆమెకు కూడా నవ్వు వచ్చేసి అతనితో శృతి కలిపింది. మరైతే గురువుగారు మొదలు పెడదామా అని అడిగాడు ధ్రువ్ ఇంకా నవ్వుతూ. తీర్థ ఇంకాస్త నవ్వుతూ అన్నట్లు తల ఊపింది. దాంతో చిన్నగా ఊగడం స్టార్ట్ చేసి అలా అలా స్పీడ్ పెంచుతూ ధ్రువ్ డాన్స్ చేస్తూ ఆమె చేతి చేయిస్తున్నాడు. మొన్నటికన్నా కాస్త హుషారుగానే తీర్థ అతనితో కదులుతుంది. అతను ఎక్కడెక్కడో తాకుతుంటే ఆమె వదనం మరింతగా బ్లష్ అవుతూ కళ్ళు మెరుస్తుంటే ధ్రువ్ కూడా మరింత హుషారుగా ఆమెను తిప్పుతున్నాడు. ఇంకా వేగంగా ఇంకా వేగంగా ఆమెను అటూ ఇటూ తిప్పుతుంటే క్యూట్గా ఉన్న వాళ్ళ స్టెప్స్ని, అందంగా ఉన్న ఆ జంటను కొంతమంది కళ్ళింతలు చేసుకుని చూస్తున్నారు. అలా డాన్స్ చేస్తూ చేస్తూ ఆ సాంగ్కి ఫినిషింగ్ టచ్లా ఆమెను నడుం దగ్గర పట్టుకొని కాస్త పైకి ఎత్తి ఎండ్ చేశాడు ధ్రువ్. మరుక్షణం ఆమె వైపే చూస్తూ నెమ్మదిగా కిందకు దించగానే తీర్థ అతని గుండెలపై వాలిపోయి ఎగశ్వాస తీస్తూ ఆయాసం తీర్చుకుంటుంది. ఇంకాసేపు ఉందామా, వెళ్ళిపోదామా అని అడిగాడు. అప్పుడే దేవ్ వేరే గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని పబ్లోకి ఎంటర్ అయ్యాడు. డ్రింక్ గ్లాస్ తీసుకొని తాగుతూ చిన్నగా అటూ ఇటూ ఊగుతూ డాన్స్ చేస్తున్న వాడికి తీర్థ కనిపించింది. దాంతో కావాలనే ఆమెకి ఎదురుగా వచ్చాడు. వాడు కనిపించగానే తీర్థ మోములో చిరునవ్వు ఎగిరిపోయింది. ఇంకా ఉంది. నిజంగా మహిమా చాందనీలు మారిపోయారా? దేవ్ మళ్ళీ తీర్థ బాధపడేలా మాట్లాడతాడా? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.